ఈ వీడియోలో మనము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 31 డే 31లో ఉన్నాము. ఈ క్లాస్ 31 డే 31లో మనము ఈ షెల్ హ్యావ్ బీన్ని విల్ హ్యావ్ బీన్ని ఇంగ్లీష్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకుందాము. సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు స్పోకెన్ ఎబిలిటీస్లో మనం ఈ షెల్ హ్యావ్ బీన్ని విల్ హ్యావ్ బీన్ని చాలా రేర్గా ఉపయోగిస్తాం, చాలా అరుదుగా ఉపయోగిస్తాం. కానీ మనం చదువుతున్నప్పుడు, న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు, మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు, పేపర్స్ చదువుతున్నప్పుడు, మనము బుక్స్ చదువుతున్నప్పుడు ఎక్కువగా మనకి షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ వస్తుంది. మోస్ట్లీ ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే రేపు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చెప్పినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినా, లేకపోతే ఇంకా ఏది చెప్పినా కూడా ఈ షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ గురించి ఈజీగా నేర్చుకుంటారు. చాలా చాలా చిన్న క్లాస్, చాలా చిన్న కాన్సెప్ట్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. సాధారణంగా షెల్ విల్ అంటే ఏంటో మనకు తెలుసు. సో షెల్ విల్ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేస్తాడు అని చెప్పినప్పుడు మనం షెల్ విల్ని ఉపయోగిస్తాము. నేను ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇక్కడ షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ ఉన్నప్పటికీ కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ షెల్ హ్యావ్ బీన్ని ఉపయోగించకపోయినా ఏం కాదు, ఇంగ్లీష్లో జస్ట్ విల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తే సరిపోతుంది. మరి విల్ హ్యావ్ బీన్ అన్నిటికీ ఉపయోగించవచ్చా అంటే ఎస్, అన్నిటికీ ఉపయోగించవచ్చు. మొత్తం ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అనే 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి విల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తే సరిపోతుంది. మీకు ఈజీగా చెప్పాలి, దగ్గర దారిలో చెప్పాలి, షార్ట్ కట్లో చెప్పాలి కాబట్టి ఈ ప్రాసెస్ చెప్తున్నాను. యూ ఫర్గెట్ అబౌట్ షెల్ హ్యావ్ బీన్, నో నీడ్ టు యూజ్ షెల్ హ్యావ్ బీన్. ఇంగ్లీష్లో ఈ షెల్ హ్యావ్ బీన్ ఒక్కటి పక్కన పెట్టేస్తే ఏమీ అవ్వదు. ఎందుకు పక్కన పెట్టమంటున్నాను? అదో పెద్ద కాన్సెప్ట్ అని కాదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన పెట్టమంటున్నాను అంతే. దాంట్లో ఏం పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. సో ఈ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్కి మనం విల్ హ్యావ్ బీనే తీసుకుందాము. బీన్ ఫార్మ్స్ తర్వాత మనం వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో ఉపయోగించాలి. ఐఎన్జీ ఫామ్లో ఉపయోగించాలి. అది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, ఏదైనా సరే బీన్ తర్వాత మనం వర్బ్ని యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఫామ్లో ఉపయోగించాలి. ఏంటి మరి దాని మీనింగ్? భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని తెలుపుతున్నప్పుడు, భవిష్యత్తులో కూడా కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని తెలిపినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఆ కన్ఫ్యూజన్ ఏం లేకుండా క్లియర్గా ఒక లైన్ మీద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని చెప్పి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా చివరి వరకు చూడండి. క్లాస్ చివరిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ మీరు మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత అర్థమైందనే విషయాన్ని మనం ఇక్కడే ప్రాక్టీస్ చేసి రెక్టిఫై చేసుకోవాలి. రైట్, దీనికి కీవర్డ్స్ వచ్చేసి బై నెక్స్ట్, and by the end of next week, next month, next year, by the end of 2025, by the end of 2030, ఈ రకంగా మనం కీవర్డ్స్ని ఉపయోగిస్తాం. సో బైతో స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వీఆర్ కంప్లీట్లీ రూలింగ్ అవుట్ ద హెల్పింగ్ వర్బ్ షెల్ హ్యావ్ బీన్. ఎందుకు? మనకి ఈజీగా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ కాబట్టి మనం దాన్ని రూల్ అవుట్ చేస్తున్నాము. ఈ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్కి విల్ హ్యావ్ బీన్ ఉపయోగిస్తున్నాము. అండ్ బీన్ ఫామ్ తర్వాత ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. ఎలా అంటే లైక్ స్టడీయింగ్, గోయింగ్, ప్లేయింగ్, లివింగ్, జంపింగ్, స్టేయింగ్, యాక్టింగ్, ఇలా మన ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఐఎన్జీతో ఉపయోగించాలి. అండ్ ఇక్కడ దీని నెగిటివ్ కాంట్రాక్షన్ ఒకసారి చూద్దాం. షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్. అందుకని ఇక్కడ షాంట్ హ్యావ్ బీన్, వోంట్ హ్యావ్ బీన్ అని మనం రాసుకున్నాము. షాంట్ హ్యావ్ బీన్, వోంట్ హ్యావ్ బీన్ రాసుకున్నప్పటికీ మనం విల్ హ్యావ్ బీన్నే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ విల్ హ్యావ్, వోంట్ హ్యావ్ బీన్నే మనం తీసుకుందాం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. హీ విల్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బై ద ఎండ్ ఆఫ్ 2025 అంటే మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, అతను 2025 వరకు కూడా పని చేస్తూనే ఉంటాడు, అంటే నటిస్తూనే ఉంటాడు అని చెప్పినప్పుడు హీ విల్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బై ద ఎండ్ ఆఫ్ 2025. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ బీటెక్ బై నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మన ఇంట్లో ఒక సిస్టరో లేకపోతే ఒక ఫ్రెండో ఎవరో ఉన్నారు, ఆవిడ గురించి చెప్తున్నాము. ఏమని చెప్తున్నాము? నెక్స్ట్ ఇయర్ చివరికల్లా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు ఆమె చదువుతూనే ఉంటుందని చెప్పాలనుకోండి, షీ విల్ హ్యావ్ బీన్, హీ విల్ హ్యావ్ బీన్ అని చెప్తాం. తర్వాత వర్బ్ ఏ ఫామ్లో వచ్చింది? ఐఎన్జీ ఫామ్లో వచ్చింది, ఇలా ఇక్కడ చెప్పినట్టు. సో షీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ బీటెక్ బై నెక్స్ట్ ఇయర్. దీన్ని ఇప్పుడు క్లియర్గా ఈజీగా ఒక ఇల్లుస్ట్రేషన్తో చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ చూడండి, ఈ హ్యావ్ బీన్కి, హ్యాస్ బీన్కి, హ్యాడ్ బీన్కి, షెల్ హ్యావ్ బీన్కి, విల్ హ్యావ్ బీన్కి మధ్యన తేడాలు ఏంటో ఒకసారి కంపారిటివ్గా చెప్తాను, కంపేర్ చేసి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా ఒక పని గతంలో మొదలై అది ప్రస్తుతం కూడా ఇంకా కూడా జరుగుతుంది అని చెప్పే సందర్భంలో మనము హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. ఏంటి? ఐ వి యూ దే ఉంటే హ్యావ్ బీన్, హీ షీ ఇట్ ఉంటే హ్యాస్ బీన్. మీకు ఈ క్లాస్ అర్థం అవ్వాలి అని అంటే మీరు క్లాస్ 29ని ఒకసారి 1-2 సార్లు చూడాలి. అదేవిధంగా హ్యాడ్ బీన్ అంటే ఏంటి ఇది తెలియాలంటే మీరు క్లాస్ 30ని 1-2 సార్లు చూడాలి. అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది అంటే ఒక పనికి ఎండింగ్ పాయింట్ బిగినింగ్ పాయింట్ని రిఫరెన్స్గా తీసుకొని మనము టిల్ లేదా అంటిల్ లేదా అప్ టు లేదా బిఫోర్ అనే కీవర్డ్స్ని యూజ్ చేసి చెప్తాము. మరి షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని గతంలో మొదలవ్వచ్చు, లేదా ప్రస్తుతం మొదలవ్వచ్చు, లేదా భవిష్యత్తులో మొదలవ్వచ్చు. అంటే దాని అర్థం ఏంటి? స్టార్టింగ్ పాయింట్ మీద మనకు ఇంట్రెస్ట్ లేదు, స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు రిఫరెన్స్ కాదు. కానీ ఒక పని గతంలో మొదలైనా, ప్రస్తుతం మొదలైనా, భవిష్యత్తులో మొదలైనా, ఎక్కడ మొదలైనా సరే భవిష్యత్తులో ఒకానొక సమయానికి జరుగుతూనే ఉంటుంది అని చెప్పడానికి బై లేదా బై నెక్స్ట్ లేదా బై ద ఎండ్ ఆఫ్ అని చెప్పి బై ద ఎండ్ ఆఫ్ అని చెప్పి మనం ఈ రకంగా కీవర్డ్స్ యూజ్ చేస్తుంటాం. రైట్. బై ద ఎండ్ ఆఫ్ 2021, by the end of 2022, by the end of 2030, by the end of this decade, by the end of next week, లేదా by next week, by next month, by next year అని చెప్పి చెప్తుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక పని గతంలో మొదలై ఇంకా జరుగుతుంది అని చెప్పినప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ఏదైనా ఒక పని గతంలోనే మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే పూర్తయిపోయింది అని చెప్పినప్పుడు హ్యాడ్ బీన్ యూజ్ చేయాలి. ఏదైనా ఒక పని గతంలో కావచ్చు, ప్రస్తుతంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఎక్కడైనా సరే మొదలవచ్చు, మనకు దాంతో సంబంధం లేదు. వీ షుడ్ నాట్ వరీ అండ్ వీ షుడ్ నాట్ బాదర్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ది యాక్షన్. కానీ అది భవిష్యత్తులో కూడా ఒకానొక సమయానికి జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ రిఫరెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్గా చెప్పినప్పుడు మనము దీన్ని షెల్ హ్యావ్ బీన్ని విల్ హ్యావ్ బీన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 20 years. అంటే 20 yearsగా నేను ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. నేను ఇంగ్లీష్ 45 రోజులుగా నేర్చుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ ఆర్ ఫర్ 45 days. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేమ్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అప్ టు లాస్ట్ మంత్ అంటిల్ మే ఆర్ అంటిల్ ఏప్రిల్ ఈ రకంగా చెప్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి భవిష్యత్తులో ఒకనొక సమయానికి నేర్చుకుంటూ ఉంటానని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటాం. అంటే ఈ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం చివరికల్లా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాను అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 20 years అని చెప్పాను. ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటిల్ 2019 అంటే 2019 వరకు నేను నివసిస్తూ ఉన్నాను. అంటే గతంలోనే ఆ పని అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బై నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బై ద ఎండ్ ఆఫ్ 2023, బై ఎండ్ ఆఫ్ 2025 అంటే 2023 ఆ 2025 వరకు కూడా నేను నివసిస్తూనే ఉంటాను అని దాని అర్థం. సో హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. విల్ హ్యావ్ బీన్ అని చెప్పి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఇట్, గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇట్, వి, దే, హీ, షీ, ఐ, వి అన్నిటికీ నేను విల్ హ్యావ్ బీన్ తీసుకున్నాను అండ్ షెల్ హ్యావ్ బీన్ని రూల్ అవుట్ చేశాను. ముందే వీడియోలో చెప్పాను కదా, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఇక్కడ చూడండి, బీన్ ఫార్మ్స్ తర్వాత మనం వర్బ్ని ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. బీన్ ఫార్మ్స్ తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్లో రావాలని చెప్పాను. అండ్ మన కీవర్డ్స్ కూడా బై ద ఎండ్, బై నెక్స్ట్ అనే కీవర్డ్స్ యూజ్ చేయాలని చెప్పాను. అదే కీవర్డ్స్ అని చెప్తున్నాను. ఇక్కడ మేము ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ని నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తెలుగులో దాన్ని బుక్లో రాసుకోండి అండ్ తెలుగులో కూడా చెప్తాను. వీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం చివరికల్లా మేము ఇంగ్లీష్ చివరి వరకు, యాక్చువల్గా
ఈ సంవత్సరం చివరి వరకు మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటాము అందని అర్థం. హ్యావ్ బీన్ ప్లస్ లెర్నింగ్ అంటే ఆ పనిని చేస్తూనే ఉంటాము, నేర్చుకుంటూనే ఉంటాము. ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ బై 2025 అంటే నేను 2025 వరకు కూడా ఇంగ్లీష్నే బోధిస్తూ ఉంటాను అని దాని అర్థం. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ బై నెక్స్ట్ ఇయర్. సానియా మీర్జా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా టెన్నిస్ ఆడుతూ ఉంటారని చెప్పాలనుకోండి, షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ బై నెక్స్ట్ ఇయర్. అండ్ హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అతను ప్రిపేర్ అవుతూనే ఉంటాడు నెక్స్ట్ మంత్ చివరి వరకు లేదా నెక్స్ట్ మంత్ వరకు అని చెప్పాలనుకోండి, he will have been preparing for exams by next month. నెక్స్ట్ మంత్ వరకు కూడా అతను పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు అందని అర్థం. they will have been enjoying by 12 o'clock. పార్టీకి వెళ్ళారు, రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అని చెప్పాలనుకోండి, they will have been enjoying the party or in the party by 12 o'clock. we will have been watching a movie by this evening. మేము ఈ సాయంత్రం ఒక సినిమా చూస్తూ ఉంటాము అని చెప్పాలనుకోండి, we will have been watching a movie by this evening. And government will have been imposing lockdown by next month. Government of Andhra Pradesh or government of India or government of Telangana, whatever, నెక్స్ట్ మంత్ వరకు లాక్డౌన్ ని పెడుతూనే ఉంటుంది అని చెప్పాలనుకోండి. ఇంపోజింగ్ ఈజ్ నథింగ్ బట్ పెట్టడం అన్నట్టు, విధించడం అన్నట్టు. విధిస్తూనే ఉంటుంది లాక్డౌన్ ని లేదా నైట్ కర్ఫ్యూ విధిస్తూనే ఉంటుందని చెప్పాలనుకోండి, గవర్నమెంట్ విల్ హ్యావ్ బీన్ ఇంపోజింగ్ లాక్డౌన్ బై నెక్స్ట్ మంత్. పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. షీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ చివరికల్లా, ఈ సంవత్సరం చివరికల్లా ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటుంది. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇది ఈ పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అని అంటే మనకు తెలిసిన విషయమే. ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్లో 2 కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్గా తీసుకుంటాము. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని ఇలా మధ్యలోకి తీసుకొస్తాము. అది ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు చూడండి మధ్యలోకి వచ్చింది సబ్జెక్టివ్ ప్రొనౌన్. విల్ షీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఈ ఇయర్ ఎండింగ్ చివరికల్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుందా అని క్వశ్చన్ చేసినట్టు దాని అర్థం. లేదు ఆవిడ ఈ సంవత్సరం చివరికల్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండదు అని చెప్పాలనుకోండి, వీళ్ళకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వోంట్ అవుతుంది. సో ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్ ఇది థర్డ్ వర్డ్. ఇది థర్డ్ వర్డ్తో సంబంధం లేదు, ఎందుకంటే క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలోకి ఇలా తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, వోంట్ షీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఆవిడ ఈ సంవత్సరం చివరికల్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండదా అని క్వశ్చన్ చేసినట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వరకు అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్ ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు ఇక్కడ చిన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో పెడితే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ అవుతుంది. విల్ హీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఇది క్వశ్చనింగ్ అయిపోయింది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇదేంటి మరి, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా చేయాలి, ఈ విల్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హీ వోంట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్. ఇది వోంట్ ఇది హ్యావ్ ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్. క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలోకి ఇలా పెడితే ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వోంట్ హీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్ అంటే అతను నెక్స్ట్ మంత్ కల్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండడా అని 2 రకాలుగా నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అడుగుతున్నాం ఇక్కడ 2 రకాలుగా. అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మీరు కామెంట్ సెక్షన్లో ఏమని కామెంట్ చేస్తారనంటే ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ బై 2030 అంటే నేను 2030 వరకు కూడా పని చేస్తూనే ఉంటాను అని అర్థం. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.